నిన్న మండే రోజు మాకు ఇక్కడ మార్కెట్ అయితే జరుగుతుంది కదా, ఇంకా మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకొస్తూ ఉండగా దారిలోనైతే మొక్కజొన్న కంకులు అయితే కనిపించాయి. ఇంకా చాలా రోజులు అవుతుంది కదా గ్యారెలు చేసుకోక అని తీసుకొచ్చాను. ఇంకా 50 రూపీస్కి అయితే 7 అయితే ఇచ్చారు. కూరగాయలు తక్కువ అయిపోయినాయి, సంచి నిండా మొక్కజొన్న కంకులు అయితే ఎక్కువైపోయినాయి. ఇంకా పెద్ద పెద్ద ఉన్నాయి అన్న సంచి బరువు అయిపోయింది కదా అని అక్కనే అయితే ఇచ్చిపెట్టి అయితే రాలేం కదా, ఎట్లనో ఇంటికైతే తీసుకొని వచ్చినాం. ఇంకా మధ్య మధ్యలో అయితే మా చిన్నోడు అయితే కొంచెం హెల్ప్ చేసిండు, ఎందుకంటే వాడిని స్కూల్లో నుంచి తీసుకొని రాగానే కదా కూరగాయలు తీసుకొచ్చింది. ప్రత్యేకంగానైతే వాడిని అయితే మార్కెట్ కు తీసుకుపోయిన హస్బెండ్ అయితే ఎందుకు తీసుకుపోయినావు అని తిట్టేస్తాడు. ఇంకా అందుకే వాడిని అయితే ఎక్కువ శాతం అయితే తీసుకెళ్ళాను. నేను మార్కెట్ నుంచి అలా వస్తుంటే ఇంకా స్కూల్ కూడా దారిలోనే కదా, అందుకే వాడిని అయితే తీసుకొని వస్తాను. ఇంకా 2 టైమ్స్ వెళ్లాల్సి వస్తుంది. ఇంకా ఈ మొక్కజొన్న కంకులను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కూరగాయలని సర్దుకున్న వెంటనే నేను మా చిన్నోడు ఇద్దరం కలిసి అయితే ఒక 4-5 కంకులు అయితే ఒలిసినాం. ఒక్కొక్కసారి నా లాంగ్వేజ్ చూసి మాత్రం ఆశ్చర్యపోకండి, ఎందుకంటే ఒక్కొక్కసారి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మేమైతే వీటిని మొక్కజొన్న కంకులే అని అంటాం, మీరేమంటారో నాకు తెలియదు. ఒక్కొక్కసారి మక్క కంకులు అని కూడా వారి నొలవడం ఏమో కానీ గ్యారెలు చేయకుండానైతే ఉంటామా. ఇంకా గ్యారెలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సింపుల్ గానైతే చేసుకోవచ్చు ఈ మొక్కజొన్న గ్యారెలు. నేను చేసిన గ్యారెలు అయితే సేమ్ వడల లెక్కనైతే చేసేసిన. మా హస్బెండ్ టేస్ట్ చూసి అయితే సూపర్ గా వచ్చినాయి అని చెప్పిండు. ఇంకా నేను చేస్తా అంటేనే వేడి వేడి అయితే తినేసిరు వాళ్ళందరూ అయితే టేస్ట్ చూసిరు, కానీ నేను కూడా టేస్ట్ చూసి అయితే మీకైతే చెప్పాలి కదా, సూపర్ అంటే సూపర్ గా వచ్చాయి టేస్ట్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా. అలాగే కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.